పూజారిని అడిగి ఆలయ విశిష్టత తెలుసుకుందాం. గురుగారు, ఈ ఆలయానికి శ్రీమాత్రే నమః. ఆలయ విశిష్టత 1990 మాఘశుద్ధ పంచమి రోజు శిలాన్యాసం అంటే శంకుస్థాపన చేయబడింది. 1992 ఫిబ్రవరి 16 మాఘశుద్ధ త్రయోదశి నాడు అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి అమ్మవారు నిరంతరము పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే 1999 సంవత్సరంలో అమ్మవారి దగ్గర వేద పాఠశాల నిత్యాన్నదాన సత్రము ప్రారంభించారు కంచి స్వామివారు. పూజారి గారు, నిత్యం ఇక్కడ విద్యార్థులకి బాలబాలికలకి అక్షరాభ్యాసం జరుగుతున్నప్పటికీ కూడా ఒక సంవత్సర కాలంలో మొదటిసారిగా స్కూల్ కి పంపించాలి అని అనుకునే తల్లిదండ్రులు తమ పిల్లల్ని 3 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా సరే ఆ పిల్లలకి ఏ రోజు అక్షరాభ్యాసం చేయిస్తే మంచిది? అంటే ప్రధానమైనది అమ్మవారి సన్నిధానము, అది క్షేత్రానికి ఉన్న మహిమ. ప్రతిరోజు కూడా మంగళప్రదమే. ఈ రోజు ప్రత్యేకత ఉండదు అమ్మవారి దగ్గర. మనం ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటాము, కానీ అమ్మవారి యొక్క భాష దైవానుగ్రహము ప్రతి ఒక్కరి మీద ఒకటే రకంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. రెండోది ఏంటంటే, క్షేత్రానికి వచ్చిన తర్వాత అమ్మవారి సన్నిధానానికి వచ్చిన తర్వాత అక్కడ శుభ గడియలే ఉంటాయి, శుభముహూర్తాలే ఉంటాయి. అంతగా తప్పించి వేరే మార్గం కానీ వేరే ఆలోచన కానీ చేయకూడదు. ఎక్కడికి ఏ క్షేత్రం వెళ్ళినా సరే మనము 5 స్థలాలు ప్రధానమైనవి. మన ఇంట్లో దేవాలయం ఏదైతే మన ఇంట్లో గుడి అంటే స్థాపితం చేసుకుంటామో, ఇంట్లో దేవుని అర్ర అనుకో లేకపోతే ఏదైనా దేవుని పటం అక్కడ ఒకటి, రెండవది సముద్ర తీరము, రెండవది నదీ తీరము, మూడవది, నాలుగవది అరణ్యము, నైమిషారణ్యం అంటాం కదా, అటువంటి అరణ్యంలో కానీ క్షేత్రంలో కానీ ఇటువంటి చోట్ల అసలు అశుభము అంటే వేరే నెగిటివ్ టైం అనేది ఉండదు. ఎల్లవేళలా అక్కడ పాజిటివే ఉంటుంది, ఎల్లవేళలా అక్కడ శుభమే కలుగుతుంది. మనము క్షేత్రానికి వచ్చినము అంటే మనకు ఏదైతే అమ్మవారు అనుగ్రహిస్తుందో మన పిల్లలకు ఏది కావాలో అక్కడ వచ్చి చేయించుకోవడం ప్రధానము. భారతదేశంలోనే సరస్వతి ఆలయాలు చాలా అరుదు. అలాంటిది తెలంగాణలో సుమారు 2 ఉన్నాయి. అత్యంత ప్రాముఖ్యత కలిగినవి బాసర, తర్వాత ఈ అమ్మవారి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి ఎందుకింత ప్రాముఖ్యత, దినదిన అభివృద్ధి జరిగింది అని మీ అభిప్రాయం ప్రకారం? ఇది అంటే నేను వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారి సేవలో మనకు అవకాశం ఇచ్చింది అమ్మవారు. నేను వచ్చినప్పుడు చాలామంది రావడానికి కొద్దిగా అసౌకర్యమైన వాతావరణం ఉంటుండే. ఇప్పుడు మనకు సౌకర్యాలు ఎక్కువైనాయి. రెండవది ఏంటంటే, ప్రచారం కూడా చాలా తగిన విధంగా, అంటే వచ్చిన వాళ్ళు మాత్రమే మిగతా వాళ్లకు ఎవరైతే మంచిగా అనిపించిందో వాళ్ళు ఇంకో వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళకు చెప్పడము. అంతేకాకుండా మా ఈ కమిటీ వాళ్ళు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఈ ఉంటాయి కదా ఫోన్ల ద్వారా కొన్ని పరికరాల ద్వారా ఎటువంటి మీడియా వాళ్ళు మిత్రులు కూడా ఈ మధ్యలో చాలామంది వస్తున్నారు, వారు కూడా ప్రోత్సహిస్తున్నారు. చాలా సంతోషము. ఒక్కటి మన దగ్గర చాలా విశేషమైనటువంటిది ఏంటి అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ఖచ్చితమైన అనుగ్రహం కావాలని కోరుకొని వస్తారో వారికి అమ్మవారు ఇళ్ళవేళలా వెంబడి ఉంటుంది. రెండవది ఏంటంటే, అమ్మవారు ఏది కోరితే అది ఇవ్వదు. ఇక్కడ ఒక నిజమైన అంటే నేను అనుభవించి చెప్తున్నాను ఏంటంటే, అమ్మవారు మనకేది కావాలో ఆమె డిసైడ్ చేస్తుంది. మనం కోరింది అక్కడ ఇవ్వదు. మనకేది క్షేమమో ఏది మనకు మంచిదో అదే ఇస్తుంది. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. శనేశ్వర ఆలయం అలాగే సరస్వతి ఆలయం 2 ఉన్నప్పటికీ ప్రధాన దేవత ఎవరంటారు ఈ వర్గల్ గిరికి? ప్రధాన దేవత అమ్మవారు, తర్వాత శనీశ్వరుడు. శనీశ్వరుడు అంటే చాలా మందికి ఒక రకమైన అపోహ, భయము. అది అసలు లేదు, ఉండకూడదు. శనీశ్వరుడు అంటే నిదానంగా నడిచేవాడు. ఆయన అనుగ్రహం చేత మనం కూడా ఆలోచించి నిదానమైన నిర్ణయాలు తీసుకొని సరైన నిర్ణయాలు తీసుకుంటే మనకు అటువంటి టెన్షన్ ఉండదు జీవితంలో. ఆయనకు మనము నమస్కారం చేసుకొని కోరుకోవలసింది ఒకటే, మనము ఏదైతే పని చేస్తున్నామో సంకల్పించుకున్నామో ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళాలని స్వామివారిని కోరుకోవడము. రెండోది ఏంటంటే, ఎవరైనా సరే మనము దేవుణ్ణి మనము నమ్ముతున్నామో మనం చేసే పని కూడా అంత మనము ప్రేమించి దాన్ని పనిచేయాలి.
అనేది నా యొక్క అభిప్రాయం. జాతక దోషాలు ఉన్న వాళ్ళకి ఇక్కడి శనేశ్వర ఆలయం ప్రధాన ఆలయంగా విరాజిల్లుతోంది. దాని గురించి చెప్పండి. చాలా మంది అనుభవించారు, ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది చాలా మంది అనుభూతి పొందారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు చెప్తున్నా కదా, ఆ స్వామివారి యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క అనుగ్రహము, వాళ్ళు అంటే ఒక ఆర్తితోని వస్తే ఇక్కడికి వాళ్ళకు వేరే ఉండదు, అమ్మవారి అనుగ్రహం వెంబడే వెళ్ళిపోతుంది. కాబట్టి మనము సరైన నిర్ణయం తీసుకునేది మనము. అమ్మవారి దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏది కోరాలో, అమ్మవారు ఏది ఇవ్వాలో అది ఆ ఇద్దరికే తెలుస్తుంది. రెండోది ఏంటంటే, మనము ఏదైతే సంకల్పించుకున్నామో అమ్మవారి దగ్గరికి వస్తే న్యాయంగా ఉంటే అది వెంబడే జరుగుతుంది. అది నా అనుభవపూర్వకంగా చెప్తాను.